మన ఇండియన్ ట్రైన్ల నిర్వాకం అధికారుల వైఫల్యం మరోసారి బట్టబయలైంది. దాదాపు 980 కిలోమీటర్ల దూరం రాంగ్ డైరెక్షన్లో వెళ్లి ప్రయాణికులకు ముచ్చెమటలు పట్టించిన ఓ స్పెషల్ రైలు చివరకు వాళ్లకి ఊరటనిచ్చింది. అయితే 5 గంటల పాటు తీవ్రమైన ఉత్కంఠతో నరకమనుభవించిన ప్రయాణికులు ఎట్టకేలకు ఊపిరి పీల్చుకున్నారు. పుణ్యక్షేత్రాలకు భక్తులను తీసుకువెళ్లేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లలో ఓ దాని భాగోతమిది. ఇంతకీ అసలు విషయంలోకి వద్దాం. తిరుపతి నుంచి భువనేశ్వర్ ద్వారా వారణాసి వెళ్లాల్సిన స్పెషల్ ట్రైన్ దారి తప్పి తప్పుడు మార్గంలో దాదాపు 600 మైళ్లు ప్రయాణించింది. విజయవాడలో ఇది రివర్ట్ కావాల్సి ఉంది. అయితే రేణిగుంట స్టేషన్లో డెస్టినేషన్ స్టేషన్ కోడ్ను అధికారులు తప్పుడుగా చెప్పడంతో చిక్కొచ్చి పడింది. వాళ్లు భువనేశ్వర్ బదులు బిలాస్పూర్ అన్న కోడ్ చెప్పడంతో పెద్ద పొరపాటు జరిగిపోయింది. దాదాపు 1000 మంది ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలియక తల్లడిల్లిపోయారు. తామెక్కడికి వెళ్తున్నామో వాళ్లకే తెలియలేదు. వరంగల్ స్టేషన్ సూపరింటెండెంట్ జయకుమార్ ఈ ట్రైన్ ప్రయాణ మార్గాన్ని మార్చాల్సిందిగా సూచించాక విజయవాడలో డివిజన్ అధికారులు నాలిక్ కరుచుకుని సెక్షన్ మార్చారు. అదృష్టవశాత్తు రాంగ్ రూట్లో వెళ్లిన ఈ ట్రైన్ మరో రైలు ఢీకొనకుండా సేఫ్గా గమ్యం చేరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ తప్పు దక్షిణ మధ్య రైల్వే అధికారులదా, విజయవాడ అధికారులదా? ఎవరు బాధ్యత వహించాలి?